ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పగటిపూట నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా మోస్నాలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కామారెడ్డి జిల్లా జూకలలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ వర్షపాతం నమోదు కాలేదు. రైతు డిస్కాం వద్దంటే అందులో ఆంధ్ర ఉద్యోగులకు పెత్తనం కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటలు కరెంటు వచ్చేందుకు తెలంగాణ ఉద్యోగులు కష్టపడితే వారికే కష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1200 మంది తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు నష్టం చేశారన్నారు. మద్నూరులో శుక్రవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డిల కూటమి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి మూసీ ఫ్యూచర్ సిటీల పేరిట దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు. జొన్నల కొనుగోలుపై ఆంక్షలు ఎత్తివేయాలని, యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన శుక్రవారం టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మంత్రులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలపడడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. ఇరాన్ యుఎస్ ఉద్రిక్తతల వేళ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ దేశాలకు ఊరట కలిగించింది. ఇంతకాలం తాము దిగ్బంధించిన హార్ముజ్ ను ఓపెన్ చేసినట్లు ఆయన ప్రకటించారు. నెవల్ బ్లాకేడ్ ను ఎత్తివేసినట్లు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు చిక్కుకుపోయిన నౌకలు ఇక ఇంటికి వెళ్లొచ్చన్నారు.